హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకి రీసెంట్గా అయితే ఒక కాంటెస్ట్ అయితే క్లోజ్ కావడం జరిగిందండి. దానికి సంబంధించిన విన్నర్స్ లిస్ట్ అయితే మనకి మన సిస్టమ్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ కూడా మనకు ఒక కాంటెస్ట్ అయితే ఉండబోతుందండి. సో దాని గురించి హింట్ అయితే ఇచ్చారు. ఇంక దాంతోపాటు మన స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ ఏదైతే ఉందో అదైతే కొత్త వెర్షన్ అయితే రాబోతుందండి. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాము. విన్నర్స్ లిస్ట్లో అయితే ఈసారి ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నారండి. సో అది కూడా చదువుతాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మిల్ల కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఈవెంట్లో ముఖ్యమైన వ్యక్తి అన్నాను కదండి, అది ఎవరో కాదు, నేనేనండి. మన కమ్యూనిటీ సహాయంతో అయితే ఇది జరిగిందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ వైడ్గా అయితే విన్నర్స్ లిస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. 25 మెంబర్స్ అయితే. దాంట్లో అయితే నా పేరు ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అది కూడా కేవలం రీజన్ మీరేనండి. మీరిచ్చిన శక్తితో మాత్రమే ఆ విన్నర్స్ లిస్ట్లో నా పేరుతో చేరిందండి. సో మన ఛానల్కి నాకు మీరు ఎంతగానో సపోర్ట్ చేశారు కాబట్టి నేను గెలిచినది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటాను. సో ఆ లిస్ట్ కూడా మనకైతే రావడం జరిగింది. ఆ లిస్ట్ కానీ మనం ఒక్కసారి గమనించినట్లయితే చూపిస్తారండి మీకైతే. సో చూడండి ఇక్కడ ఆ యొక్క లిస్ట్ అయితే మనకి ఏ విధంగా ఉంది. మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ 10,000 కాయిన్లు అయితే ఇచ్చారండి. ఇంక దాంతోపాటు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే 5,000 కాయిన్లు అయితే ఇచ్చారు. ఇంక దాంతోపాటు థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే 2,500 కాయిన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఫోర్త్ ర్యాంక్ నుంచి 25th ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా 1000 కాయిన్స్ చొప్పున అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఆ లిస్ట్ మొత్తం కూడా మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు అక్కడ 4th to 25thలో మీరు చూసినట్లయితే 6th ప్లేస్లో అయితే నా పేరైతే ఉందండి. చూసారు కదా, రాజేష్ దూబా అని నా పేరైతే ఉండడం జరిగింది. సో మన ఇండియా నుంచి అయితే నా పేరు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అది కూడా మీరు ఇచ్చిన బూస్టప్తో మాత్రమేనండి. ఈ కాంటెస్ట్ ఎలా రన్ అయిందంటే ఎక్కువ రెఫరల్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇదైతే జరిగిందండి. సో ఏం జరిగిందంటే ఆ యొక్క ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఒక 10 నుంచి 15 మంది అయితే నాకు డైరెక్ట్గా జాయిన్ కావడం జరిగింది. మన టీం సభ్యులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు అండి. సో నా యొక్క గెలుపులో మీ యొక్క భాగం ఖచ్చితంగా ఉందని చెప్తానండి. సో ఆ విధంగా నాకైతే 1000 స్ప్రౌట్ కాయిన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఇది మీ వల్ల జరిగిందండి. కాబట్టి ఆ యొక్క లిస్ట్ కూడా మనకైతే మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, 1 to 25 ప్లేసెస్ అయితే మనకైతే ఇక్కడ రిజర్వ్ కావడం అయితే జరిగింది. ఇంకో విషయం అండి, మన తెలుగు వాళ్ళల్లో నేనే కాదు ఇంకొంతమంది కూడా ఉన్నట్టుగా నాకైతే పాయింట్ అయితే అనిపిస్తుంది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క లిస్టులోకి అయితే ఏదో ఒక రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను యాక్చువల్గా గెలుస్తానని ఏం అనుకోలేదు, కానీ ఆ లిస్టులో నా పేరు ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా అయితే ఉందండి. సో మనకైతే ఇప్పుడు ఎటువంటి ఇన్కమ్ చేతికి ఏం రాదు, కానీ వన్స్ మనకి లిస్టింగ్ అయిన తర్వాత అండి, నాకే కాదండి మన టీం సభ్యులకు ఎవరైతే గ్రూప్ మైనింగ్ చేసుకుంటున్నారో, అదేవిధంగా అందరూ కూడా ఆగకుండా రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటున్నారో అందరికీ కూడా మంచి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో ఆ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను. సో ఈ కాంటెస్ట్ అయితే మనకి క్లోజ్ అయిపోయింది, కానీ ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదండి. ఇంకా మనకి చాలా అంటే చాలా కాంటెస్ట్లు అయితే జరగబోతున్నాయి. మన టార్గెట్ వచ్చేసి 10 కోట్ల మంది అండి. పై సిస్టమ్ లాగా సేమ్ మనకైతే ఒక 10 కోట్ల మంది సభ్యులు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మాత్రం మనకైతే లిస్టింగ్ అయితే జరుగుతుందండి. సో ఈ లోపల ఎవరైతే కష్టపడి కాయిన్స్ని కలెక్ట్ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా గొప్ప ఆదాయం వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. గొప్ప ఆదాయం వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఆ కాయిన్స్ సంపాదించుకునే బాధ్యత మాత్రం మీ మీదే ఉంటుందండి. సో ఆ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను. మనకైతే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది చెప్పాను కదా, ఆ అప్డేట్ ఏంటి కూడా చూసుకుందాం ఒకసారి అయితే. ఇక్కడ చూసారు కదండి, మనకైతే నేను నైట్ అయితే ఈ పోస్ట్ అయితే వచ్చిందండి. ఆహ్వాన పోటీ అధికారికంగా ముగిసింది. ఈ కాంటెస్ట్ ఏ విధంగా రన్ అయిందండి, మనం రెఫరల్స్ చేయాలి, టీంని పెంచుకోవాలి అనే పాయింట్ మీదే ఈ కాంటెస్ట్ మొత్తం మనకైతే రన్ అయిందండి. సో ఈవెంట్ అయితే మనకు అఫీషియల్గా క్లోజ్ అయితే అయిపోయింది. ఈ యొక్క లిస్ట్లో మీరు చూసినట్లయితే మీ యొక్క నేమ్ ద్వారా విజేతలను జాబితా చేయబడ్డారు. సో ఆ 25th ప్లేస్లో అయితే మన ప్లేస్ ఉందండి. మన ఛానల్ తరఫున అయితే పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. చాలామంది విజేతలు చిన్న ఖాతాలే, ఎక్కువ మొలకలో ఉన్న పెద్ద ఖాతాలేం కాదు. సో చూసారు కదా, ఎక్కువ మంది విజేతలండి, వాళ్ళకేం ఎక్కువ కాయిన్సే లేవు, ఎక్కువ మంది డిఫరెన్స్ చేయలేదు. ఇది ర్యాండమ్గా తీయడం జరిగింది. జస్ట్ ఇది ర్యాండమ్గా తీయడం మాత్రమే జరిగింది, కానీ దానికైతే మీ యొక్క తోడ్పాటు అనేది నాకైతే బాగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చండి. అందుకే మేము ఇలాంటి పోటీలను ప్రాధాన్యత ఇస్తాము.
మీ దగ్గర పెద్ద టీం లేకపోయినా సరే పోటీని సమం చేస్తాము. చెప్పాను కదా! టీమ్‌తో సంబంధం లేదు. కాయిన్స్‌తో సంబంధం లేదు. ఇది ర్యాండమ్‌గా గెలిపించే ఒక మంచి కాంటెస్ట్ మాత్రమే. ఎక్కువ మంది సభ్యులను గెలిపించాలి. కొంచెం యాక్టివ్‌నెస్ అనేది కమ్యూనిటీలో ఉండాలి. యాప్ అనేది వేగంగా డెవలప్ అవ్వాలి. లిస్టింగ్ అనేది త్వరగా జరగాలంటే కమ్యూనిటీ వేగంగా బలపడాలి, పెరగాలండి. సో, అందుకోసం మాత్రమేనండి ఈ కాంటెస్ట్. లేదు ఒక ఎక్కువ చేయడానికి, తక్కువ చేయడానికి ఏం కాదండి. జస్ట్ ఒక పబ్లిసిటీలో ఒక పార్ట్ ఆఫ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీరందరూ అర్థం చేసుకోండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ మరిన్ని స్ప్రౌట్‌ను సంపాదించగలిగేలా మేము త్వరలో మా తదుపరి పోటీని ప్రకటిస్తున్నాము. చెప్పాను కదండీ! ఎప్పటికప్పుడు మనకి కొత్త కాంటెస్ట్‌లు మన వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారండి. అలా చేయడం ద్వారా మనకేంటంటే కమ్యూనిటీ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఇంకా అదేవిధంగా యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు ఇంకాస్త యాక్టివ్‌గా వర్క్ అయితే చేసుకుంటారండి. సో, ఇది మన భవిష్యత్తుకు పునాది మాత్రమే. ఇది మనందరి భవిష్యత్తుకు పునాది మాత్రమేనండి. ఒకటే చెబుతున్నాను, మంచి అవకాశం కాబట్టి ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉందండి. మనకి ఇప్పుడు మాత్రమే అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఆ పాయింట్ మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. సో, దీనివల్ల మనకేం చెబుతున్నానంటేనండి, ఇంకా మనకి ఒక సరికొత్త వెర్షన్ కూడా రాబోతుంది. మన యాప్ ఏదైతే ఉందో వర్షన్ 1.18 అయితే మనకి రాబోతుంది. వర్షన్ 1.18 అయితే మనకి త్వరలోనే కొద్ది వారాల్లోనే రాబోతుంది. సో, దాని గురించి మేము ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూనే ఉంటాము. మీరు దయచేసి గమనించండి అని మనకైతే కోర్ టీమ్ నుంచి అయితే ఈ పోస్ట్ అయితే రావడం జరిగిందండి. సో, మనం చాలా మైనింగ్ యాప్స్ అయితే చేస్తున్నామండి, తెలిసిన విషయమే. కానీ వీళ్ళు మాత్రం యాక్టివ్‌గా ఉండి రెగ్యులర్‌గా కాంటెస్ట్‌లు గానీ, ఈవెంట్లు గానీ బాగా పెడుతున్నారండి. సేమ్ ఇంటర్‌లింక్ వాళ్ళలాగైతే. సో, ఈ ప్రాజెక్ట్‌ని అయితే అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. లిస్టింగ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఓపిక పట్టండి. వన్స్ మనకి లిస్టింగ్ అయిపోయిన తర్వాత మన జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో, ఆ పాయింట్ అయితే మీరు గమనించి ఎప్పటికప్పుడు యాక్టివ్‌నెస్‌తో మైనింగ్ అయితే నాలాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వర్షన్ 1.18 అయితే మనకైతే కమింగ్ సూన్ అనే ఒక పోస్ట్ అయితే మనకి రావడం జరిగింది. సో, ఇది మనకి ఎప్పుడంటే కొద్ది వారాల్లో ఒక 2-3 వీక్స్‌లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఏం లేదండి, యాప్‌లో కొన్ని మార్పులైతే వస్తాయి. కొన్ని డిజైన్స్ గానీ, ఆప్షన్స్ గానీ మారతాయండి. ఇబ్బందేం లేదు. యథావిధిగా అందరూ కూడా కొత్త వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మన జర్నీ స్టార్ట్ చేయొచ్చండి. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ముఖ్యంగా మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చండి గ్లోబల్ వైడ్‌గా. పై నెట్వర్క్ అనేది వచ్చిన తర్వాత 10,00,00,000 మంది కమ్యూనిటీ రావడం అనేది అసంభవం అనుకున్నారు. కానీ చూసినట్లయితే 10,00,00,000 మందిని చేరుకోవడానికి వాళ్ళకైతే ఒక 6 సంవత్సరాల సమయం అయితే పట్టింది. 6 సంవత్సరాల సమయం అయితే పట్టింది. సో, అలాగా ధైర్యాన్ని తెచ్చుకొని మీరు కూడా ఈ స్ప్రౌట్ కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. సో, ఖచ్చితంగా సమయం అనేది పడుతుంది. ఇంటర్‌లింక్ అయితే మనకి నెక్స్ట్ ఇయరే 2026 కానీ ఈ స్ప్రౌట్ అయితే 2029 గానీ, 30 గానీ అవ్వచ్చు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ టార్గెట్ ఉంది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నానండి. సో, ఓపికతో చేసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇంక మాటల్లో చెప్పక్కర్లేదండి. చాలా చాలా సంతోషపడతారు. లిస్టింగ్ అయిన రోజు మాత్రం వాళ్ళైతే ఎంతగానో సంతోషపడతారండి. సో, అదైతే మీరు గమనించి మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి. సో, మనకి కొత్త వెర్షన్ కూడా రాబోతుంది. ఇక్కడ చూసారు కదా! ఈ యొక్క కాంటెస్ట్ ఇప్పుడు అయిపోయిన కాంటెస్ట్ యాక్టివ్‌లో ఉన్నప్పుడు మనకైతే బూస్ట్ అనేది ఒక 3 రెట్లు పెంచారండి. 1 కాయిన్ వచ్చే ప్లేస్‌లో మనకైతే 4 కాయిన్‌లు వచ్చాయి. ఇంకా చెప్పాను కదా! కాంటెస్ట్ అయితే మనకు క్లోజ్ అయిపోయింది. చూసారు కదా! నాకు 40, 44 వచ్చాయి పర్ అవర్‌కి అయితే. ఇంకా కాంటెస్ట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి 9.5 మాత్రం నాకైతే కాయిన్స్ అయితే పర్ అవర్‌కి అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. సో, ఇంకో చిన్న విషయం అండి, అక్కడ మీకు బూస్ట్ కనిపిస్తుంది కదా! యెల్లో బాక్స్‌లో, దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు యాడ్ రాకుండా మీ యొక్క మైనింగ్ స్పీడ్ అయితే 0.1 వరకు పెంచుకునే అవకాశం ఉంటుందండి. అది మీకు 24 గంటల వరకు యాక్టివ్‌లో ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరైతే మరొక 6 యాడ్స్ చూడడం ద్వారా మీ యొక్క మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చిన్న విషయం అండి, ఇక్కడ సేమ్ మన ఇంటర్‌లింక్‌లో లాగా గ్రూప్ మైనింగ్ కూడా అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసారు కదా! గ్రూప్ మైనింగ్ కూడా అవకాశం అయితే ఉంది. ఒక చిన్న విషయం మేము అడుగుతున్నాను. ఇక్కడ గ్రూప్ మైనింగ్ మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. మా టీమ్ సభ్యులు ఖచ్చితంగా ఒక 5గురిని నేను జాయిన్ చేసి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాను. ఒక 5గురిని జాయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది కుదురుతుంది. 5గురిని జాయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది కుదురుతుందండి. సో, ఇది ఏ విధంగా చేసుకోవాలి అని డౌట్ చాలామంది ఉందండి. సో, మీరు రిక్వెస్ట్ మేరకు ఒక్క కామెంట్ పెట్టండి చాలు. ఈ యొక్క గ్రూప్ మైనింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో, మీకు డైరెక్ట్‌గా జాయిన్ అయిన వాళ్ళతో ఎలా గ్రూప్ మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలో నేను ఖచ్చితంగా చెబుతానండి. మీ యొక్క మైనింగ్ బూస్ట్ అనేది 25% పెరుగుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు 1 కాయిన్ వచ్చే ప్లేస్‌లో 1.25 అయితే వస్తుంది. 10 కాయిన్‌లు వచ్చే ప్లేస్‌లో 12.5 అయితే వస్తుందండి. సో, ఈ విధంగా 75 వచ్చే ప్లేస్‌లో 100 అయితే వస్తుంది. సో, ఖచ్చితంగా 25% వరకు మన మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకోవడానికి మనకైతే ఈ యొక్క సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ ద్వారా, గ్రూప్ మైనింగ్ ద్వారా ఆప్షన్ అయితే ఉందండి. సేమ్ మన ఇంటర్‌లింక్‌లో కూడా ఉందని చెప్పుకోవచ్చండి. సో, ఇది కూడా మనకి మంచి విషయమే. కాబట్టి
చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అయితే మనం చేస్తున్నాం నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉందండి. అన్నీ అండి మనం చేసేదంతా కూడా మంచి ప్రాజెక్ట్‌లే. కాకపోతే సమయం పడుతుంది. ఓపిక ఉన్న వారికి మాత్రం చాలా హాయిగా ఉంటుందండి. లిస్టింగ్ అయిన తర్వాత ఎంత కష్టపడినందుకు ఆ కష్టాన్ని మీరు ఖచ్చితంగా ఒకే ఒక్క నిమిషంలో ఇంత కష్టానికి నాకు ప్రతిఫలం వచ్చింది అని మీ సంతోషం మాత్రమే కనిపిస్తుందండి. సో, అదైతే మీరు గమనించి ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా మన భవిష్యత్తుకి పునాదండి. నేను ఎన్నో సార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను. ఒకటేనండి. మీరు ఎక్కువ కాయిన్స్‌ని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదొక్కటే మీరు చేయాల్సిన పని. ఎక్కువ కాయిన్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కాయిన్ వాల్యూ డంప్ అయినా సరే, తగ్గినా సరే, ఎలా ఉన్నా సరే మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే సార్ ఖచ్చితంగా ఎక్కువ ఆదాయాన్ని మీరైతే పొందే అవకాశం అయితే ఉంటుందండి. సో, ఈ విషయాన్ని మీరు గమనించి మంచిగా మైనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి. సో, అప్రాక్సిమేట్‌గా మనకి మంచి ఇన్‌కమ్ వస్తుంది. మీ దగ్గర ఆ టైంకి ఒక 50,000 కాయిన్‌లు గానీ, ఒక 1,00,000 కాయిన్‌లు గానీ పోగేసుకున్నా సరేనండి. ఇది లిస్టింగ్ టైం నేను చెప్పేది. సో, మీరు ఒక మంచి బంచ్ ఆఫ్ అమౌంట్ తీసుకుంటారండి. సో, ఆ పాయింట్ అయితే మీరు గమనించాలి. ఇంకా అదే విధంగా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేసానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.